హాయ్ ఫ్రెండ్స్, నాదైతే ఈ వీడియోలో మనమైతే ఏం తెలుసుకుంటామంటే వాడపల్లి మనమైతే 7 వారాలు వెళ్ళాం కదా. ఈ 7 వారాలు కూడా మన జర్నీ ఎలా ఉంది ఏంటి, మాకు 7 వారాలు మాకు ఎదురైన ఇబ్బందులు కానీ, మాకు పరీక్ష పెట్టిన స్వామి కానీ, మా దర్శనాలు కానీ, మా ఇది కానీ అన్నీ కూడా నేనైతే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. చూసారు కదా మీరు మా 7 వారాలు వెళ్ళిన యొక్క జర్నీ తాలూకా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఇక చూసారు కదా, మా ఫస్ట్ వారం నుంచి 7 వారాల వరకు మేము ఎలాగైతే వెళ్ళామో మా దర్శనాలు, మా లైన్లు అసలు ఏ విధంగా మాది పూర్తయిందో కూడా మాకే తెలియదు. 7 వారాలు అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే లాస్ట్ మే 20th ఎప్పుడు మేము స్టార్ట్ చేసాము, 18th స్టార్ట్ చేసి మాది మేలో 2 వీక్స్ అయిపోయింది. జూన్లో అయితే 4 వీక్స్ అయ్యాయి. జూన్ 4 శనివారాలు వెళ్ళాము. ఎక్కడ 7 వారాలు కూడా ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ ఇక్కడతో మాది 7 వారాలు పూర్తి అయిపోయింది. మాది ఇప్పటివరకు ఎక్కడ ఆటంకం అనేది రాలేదు. ఏ శనివారం కూడా మేము ఆనలేదు. కంటిన్యూస్గా ఏ ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని స్వామివారు మాకు ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే మేము ఏదో టైంలో మేమైతే స్వామివారిని వెళ్ళి ఖచ్చితంగా ఆ రోజు అయితే శనివారం రోజు అయితే పక్కా దర్శనం చేసుకున్నాం. అది సాయంత్రం రాత్రి సరే ఖచ్చితంగా దర్శనం చేసుకుని మేమైతే తిరిగి రావడం జరిగింది. మాకు చాలా పరీక్ష పెట్టాడు స్వామి. ట్రైన్ మిస్ అవ్వడం, ట్రైన్ దొరకకపోవడం, ఇబ్బంది పడిపోవడం, నైట్ చాలా ఇబ్బంది పడ్డాం. రకరకాలుగా అన్నిటి కూడా మేము ఫేస్ చేసాం. ఇన్ని పరీక్షలు పెట్టినా మేము ఇబ్బందులు మేము అనుకోలేదు. అవన్నీ కూడా స్వామి పెట్టిన పరీక్షలు అనుకొని మేము ముందుకు సాగాం. మేమైతే అక్కడ ఏమీ అలా ఏం అనుకోలేదు. మేము కోరిన కూడా కొన్ని అయితే మాకైతే కొద్దిగా మంచిగా అనిపించింది. మనం కోరిన కోరికలు జరుగుతాయేమో అదైతే నేను చెప్పలేను, కానీ మనకైతే మాత్రం చాలా బాగా అనిపించాయి. మేము వెళ్ళిన తర్వాత కొద్దిగా మారాము. ఎటువంటి ఇబ్బంది అనేది అయితే మాకైతే జరగలేదు. చాలా బాగా అనిపించింది. మా వాడపల్లి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మా ప్రాబ్లమ్స్ కానీ, మాకు హెల్త్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది రాలేదు. చాలా బాగా అనిపించింది. వాడపల్లి వెళ్ళిన దగ్గర నుంచి మాకైతే చాలా బాగుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా మన వాడపల్లి. నేను వెళ్ళింది వాడపల్లి. ఇది అంతా ఈ 7 వారాలు మనం వెళ్ళిన తాలూకు మొత్తం ఇదంతా ఒక వీడియోలో చేశాను. ఇప్పటివరకు మీకు షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఇదైతే మొత్తం ఫుల్ వీడియో చూడండి అందరూ కూడా. సేమ్ అంటే ఏముంటుంది, రిపీటెడే ఉంటాయి కానీ నేను వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఇది 7 వారాలు. మనమైతే మనం ఎలాగైతే వెళ్ళాము ఏంటి అనేది అందరూ కూడా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేసేయండి. మీగాను ఓన్లీ శనివారం పూట ఇది వెళ్ళాలి. ఇది ఓన్లీ సాటర్డేస్ అయితే పెట్టుకోండి. మ్యాక్స్ ఏ రోజైనా వెళ్ళొచ్చు, కానీ సాటర్డేస్ పెట్టుకుంటే ఇంకా మంచిది. సాటర్డేస్ అయితే 7 సాటర్డేస్ చేస్తే 7 శనివారాలు చేస్తే చాలా మంచిది. ఇలాగ చూశారు కదా, మనకైతే జనం అయితే చాలా రష్ ఉంటారండి. అందరూ కూడా మ్యాక్స్ కొంచెం చూసుకోండి, ఇబ్బంది అయితే పడకండి. ఇబ్బంది పడకుండా. ఇంకా చూశారు కదా, వీళ్ళందరూ మనకి జనాలే అనమాట. ఎంతమంది ఉంటారు, ఈవినింగ్ టైం కూడా ఎంతమంది ఉంటారు జనం, అసలు ఖాళీ ఉండదు. అలాగా ఒక్కొక్క 7 కాయిన్లు 7 ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ కానీ, ఒక్కొక్క పువ్వు కానీ వేసి మనం అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేయాలి. 7 ప్రదక్షిణ చేసేటప్పుడు 7 కాయిన్స్ అయితే మనం వెయ్యాలి. ఇంకా చూస్తున్నారు కదా, 7 ప్రదక్షిణ చేసి మనం అయితే ధ్వజస్తంభం మొదలెట్టి మళ్ళీ ధ్వజస్తంభం వచ్చేసరికి ఒక ప్రదక్షిణ అవుతుంది. చాలా టైం పడుతుంది. 7 ప్రదక్షిణ చేయడానికి మీకు గంటన్నర పడుతుంది. చాలా జనం అయితే ఉంటారు, అసలు ఖాళీ అయితే ఉండదు. ఇంకా చూస్తున్నారు కదా, జనం ప్రతి వారం ఇంతే. ఏ వారం కూడా తగ్గలేదు. ప్రతి వారం ఇదే జనం ఉన్నారు. ఇంకా చూశారు కదా, అలా మేము వెళ్ళిన వారానికి అలా ఇంక్రీజ్ అయ్యారు తప్ప ఏ రోజు కూడా జనం అయితే తగ్గలేదు. అలా ఇంక్రీజ్ అవుతూనే వచ్చారు జనం అయితే. ఇంకా చూస్తున్నారు కదా, నేనే మా అన్న అయితే వచ్చేసాము. 7 వారాలు మా ఇద్దరికి ఏ ఆటంకం కలగలేదు. ఆ స్వామికి దండం పెట్టాలి. నిజంగా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని ఆ స్వామి. 7 వారాలు కూడా నేను మా అన్న ఇద్దరం అయితే వచ్చాము. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మాకు. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా చాలామంది మనకి పక్క నుంచి, సైడ్ నుంచి, ఎదురు నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చూశారు కదా, కానీ మాకు ఎక్కడైతే అనిపించిందంటే మేము ప్రదక్షిణ చేసే టైంకి ఏదో ఒకటి అక్కడ ట్రాక్టర్, జీపీ అడ్డు పెట్టేవారు. అక్కడ కొద్దిగా మేము ఇబ్బంది పడ్డాము. అంటే కొద్దిగా అంత రష్లో కూడా కొంచెం అవి పెట్టి జనాలకు ఇబ్బంది అయ్యి ప్రదక్షిణ చేయడానికి ఇంకొంచెం వాళ్ళు కేర్ తీసుకొని ఇంకొంచెం వాళ్ళు ఇది చేస్తే బాగుంది అనిపించింది. మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది. మనకి భోజనాలు కానీ ఇది కానీ చాలా బాగున్నాయి. మజ్జిగలు కొంచడం, భోజనాలు పెట్టడం, నిత్యాన్నదానం చాలా బాగున్నాయి. భోజనాలు కూడా మా అలాగా 7 వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఈరోజు ఇదైతే చేయించుకున్నాము. మనకి 7 వారాలు అయిపోయిన తర్వాత మనమైతే అష్టోత్తర పూజ చేయించుకోవాలి. ఇంకా చూశారు కదా, అష్టోత్తర పూజకు కూడా మీకు ఏమేమి కావాలి ఏంటి ఎలా చేయించుకోవాలి అది కూడా మీకు చెప్తాను. మనకి ఇక్కడ 7 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మనం దర్శనం చేసుకుంటాం కదా. 7 వారాలు అయిపోయిన తర్వాత
మనం ముందుగానే మన వారం అయిపోతుంది అనగానే మనం లాస్ట్ 6వ వారం అప్పుడే మనం నెట్లోని aptemples.co.in అనే వెబ్సైట్లోని మనం ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లోని రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయితేనే మీకు ఏ దర్శనం అయినా ఏ టెంపుల్ అయినా సరే మీరు బుక్ చేసుకోవచ్చు. త్రూ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ టెంపుల్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఎనీ టెంపుల్, అది పల్లెటూరులో ఉన్నా సిటీలో ఉన్నా ఎక్కడైనా సరే మీరు బుక్ చేసుకోవచ్చు. అది ఫేమస్ టెంపుల్ అయినా చిన్న పల్లెటూరులో టెంపుల్ అయినా సరే ఇప్పుడు అన్ని టెంపుల్స్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. గవర్నమెంట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఏ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, ఏ సేవకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, ప్రత్యక్షంగా అవ్వనండి పరోక్షంగా అవ్వనండి, మన ఆ సేవకి ఆ టెంపుల్కి మనం టికెట్స్ అయితే మనం ముందుగా బుక్ చేసుకోవచ్చు. అలాగే మేమైతే రిజిస్టర్ అయ్యి aptemples.gov.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వాడపల్లి అని ఉంటుంది, అక్కడ మనం సెర్చ్ చేస్తే వస్తుంది. అక్కడ సెర్చ్ చేసి చూసిన తర్వాత అక్కడ కింద ప్రత్యక్ష సేవలో మనం క్లిక్ చేస్తే సేవా డొనేషన్ మీద క్లిక్ చేస్తే ప్రత్యక్ష సేవ వస్తుంది. ప్రత్యక్ష సేవలో అక్కడ అష్టోత్తర పూజ అని ఉంటుంది. మనకి ఏ రోజుకి ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అక్కడ రెడ్ కలర్లో ఉన్నాయంటే మీకు స్లాట్స్ ఫుల్ అయిపోయినట్టే, ఆ రోజు మీకు లేనట్టు అష్టోత్తర పూజ టికెట్స్. అదే మీకు గ్రీన్ కలర్లో అంటే స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ రోజుకి అని మీకు అక్కడ టైమింగ్ కూడా చూపిస్తాడు. ఏ స్లాట్ ఉన్నాయి అంటే ఏ టైంకి ఉన్నాయి, ఏ టైంకి మీ స్లాట్ బుక్ చేసుకోవాలని అనేది కూడా అక్కడ చూపిస్తారా. ఓన్లీ మీకు మార్నింగ్ టైం ఉంటాయి స్లాట్స్ కూడా, ఓన్లీ మార్నింగ్ 2-3 స్లాట్లు ఉంటాయి. ఆ స్లాట్స్ మనం అయితే బుక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మీకు ఇన్ కేసు మీకు ఆ రోజు అవ్వకపోతే ఇంకా మీకు అదైతే అవ్వదు, అది క్యాన్సిల్ చేసుకోవడానికి అయితే అవ్వదండి. మీరు ఒకవేళ మీకు స్లాట్స్ మీరు వెళ్ళాలి మాకు పని అనుకుంటే మీరు అక్కడ దేవస్థానం తరపున ఏవో తరపున మీకు ఎవరైనా తెలిసినా, లేకపోతే దేవస్థానం కమిటీ మెంబర్లు కానీ అక్కడ పురోహితులు కానీ పూజారులు కానీ మీకు ఎవరైనా తెలుసు అంటే మీరు వాళ్ళతో మాట్లాడి ఇలా పలానా రోజు వస్తానని చెప్పి మీరు చెప్పుకుంటే అవుతుంది. అష్టోత్తర పూజ అయితే మాత్రం ఇగో చూశారు కదా, ఇదైతే అష్టోత్తర పూజ సెట్. మనకి అక్కడ గుడి బయట అయితే అష్టోత్తర పూజ అయితే ఇస్తారు. మేమైతే మార్నింగ్ 8:30కి వెళ్ళిపోయి ఇగో చూశారు కదా అష్టోత్తర పూజ కావాల్సింది. మేమైతే పూలు అవి కొనుక్కున్నాం. పూలు కొనుక్కుని అష్టోత్తర పూజ సెట్ అక్కడ మనకి 150 రూపీస్కి అయితే అమ్ముతున్నారండి. వాళ్ళే 150 రూపీస్ ఇస్తే సెట్ ఇస్తారు. మనం అయితే అలా లైన్లో కూర్చోబెట్టిన తర్వాత మొత్తం సామాన్లు ఒక్కొక్కటి వాళ్ళు తీసుకుంటారు. మన దగ్గర ఒక్కొక్కటి అన్ని కలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా అన్ని పికప్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్తారు అష్టోత్తర పూజ. ఇంకా చూసారుగా మేమైతే అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేమైతే ర్యాలీ వెళ్ళాము. మనకి ర్యాలీ అనేది చాలా దగ్గర, అక్కడ నుంచి 2 km ర్యాలీ వెళ్ళి మా దర్శనం అయింది. జగన్మోహిని కేశవమూర్తి సమేత శ్రీ జగన్మోహిని అవతారం. చాలా బాగుంటుంది ర్యాలీ, చాలా విజిట్ చేయండి అందరూ కూడా. మేమైతే 6 వారాలు వెళ్ళడం అవ్వలేదు, మాకు ఈ వారం అయితే వెళ్ళాము అష్టోత్తర పూజకి. చాలా బాగుంది చూసారుగా టెంపుల్ ర్యాలీ. ఆ వెనకాల ఉన్న శివాలయం, అలాగే ఆ పక్కనే మనకి అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది. మేల్ టైంకి అయితే కొంచెం భజనలు అవుతున్నాయి. చాలా బాగుంది టెంపుల్ ఇది కూడా. మేమైతే భోజనాలు చేసాం, ర్యాలీలో భోజనాలు కూడా పెట్టారు, నిత్యాన్నదానం ఉంటుందట. చాలా బాగున్నాయి టెంపుల్ భోజనాలు కూడా. ఇంకా చూశారు కదా, ఓం నమః శివాయ, హర మహాదేవ, శంభో శంకర, ఓం శ్రీ అయ్యప్ప స్వామి దేవతాయ నమః. ఇంకా మనకు తెలిసిందే కదా పల్లెటూరు వాతావరణం అంటే ఎలా ఉంటుందో, ఆ చెట్లు ఆ వైబ్స్ అది కూడా చాలా బాగుంటుంది. గుడి ప్రాంగణం కానీ మనకి సిటీలో కూడా మనకి ఇలా ఉండవు ఈ టెంపుల్స్ అన్నీ కూడా. మనకి ఓన్లీ అన్ని రకాల చెట్లు అన్నీ చూడాలన్నా ఏం చూడాలన్నా మనం పల్లెటూరు టెంపుల్స్లో చూడాలి తప్ప మనకి సిటీలో కనపడవు. మీరు చూస్తున్నారు కదా ఆ టెంపుల్స్, ఆ కట్టడాలు ఇవన్నీ పురాతనమైన గుళ్ళు అండి. ఇవన్నీ కూడా వీటిని అప్పట్లో మన తాతల వాళ్ళు తెలుసు తప్ప ఇవి మనకి ఇప్పట్లో తెలియవు. ఏదో వాడపల్లి వల్ల ఇవన్నీ ఇప్పుడు చుట్టుపక్కల ఫేమస్ అవుతున్నాయి. చూసారు కదా ధ్వజస్తంభం ఎలా కట్టారా, ఇంకా వాడపల్లి ఇది. ఇంకా చూసారు కదా నైట్ టైం అయితే వాడపల్లిలో అలంకారం చేస్తారండి. ఈవినింగ్ టైం వెళ్తే మీకు కనబడుతుంది. ఇంకా చూసారు కదా ఎలా ఉందో టెంపుల్ ఈవినింగ్ టైం. మొత్తం వాడపల్లి మొత్తం లైట్సే ఉంటాయి. మాకైతే సరి క్లారిటీ తీయడం అవ్వలేదు లైటింగ్ వల్ల. నైట్ టైం కూడా జనం ఉంటారండి వాడపల్లిలోనే. మీకు లాస్ట్లో పులిహార ఇస్తారు, చాలా బాగుంటుంది పులిహార. అది మాత్రం తీసుకోండి, మిస్ అవ్వకండి పులిహార. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సోలో ట్రావెలర్ సీతారాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్